అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 4 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దైవభక్తి మనకి శాంతి ఇస్తుంది, ధైర్యం నేర్పిస్తుంది. దేవుడు ఆశీస్సులతో నడిచే మార్గం ఎప్పుడూ వెలుగుతో నిండి ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. నవంబర్ 4, 2025 మంగళవారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:18, సూర్యాస్త సమయం 5:39, చంద్రోదయం 4:38, చంద్రాస్త సమయం 5:45. ఈ రోజున తిథి చతుర్దశి. నవంబర్ 4 రాత్రి 2:06 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 4 రాత్రి 10:36 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. తదుపరి పౌర్ణమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రం రేవతి. నవంబర్ 3 మధ్యాహ్నం 3:05 నుంచి నవంబర్ 4 మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి అశ్విని. ఈ రోజున రాశి మీనరాశి. నవంబర్ 4 మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగము వజ్ర. నవంబర్ 3 రాత్రి 7:39 నుంచి నవంబర్ 4 మధ్యాహ్నం 3:42 వరకు. తదుపరి సిద్ధి. కరణం గరిజ. నవంబర్ 4 మధ్యాహ్నం 12:24 వరకు. తదుపరి వనిజ. నవంబర్ 4 రాత్రి 10:36 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 6:08 నుంచి ఉదయం 7:32 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:35 నుంచి ఉదయం 9:21 వరకు. మరలా రాత్రి 10:43 నుంచి రాత్రి 11:34 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 2:49 నుంచి సాయంత్రం 4:14 వరకు. గుళిక కాలము ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:42 నుంచి 5:30 వరకు. అమృతకాలము ఉదయం 10:24 నుంచి ఉదయం 11:50 వరకు. మరలా రాత్రి 3:50 నుంచి తెల్లవారుజామున 5:15 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:45 నుంచి సాయంత్రం 6:10 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 2:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:36 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఏనుగు మరియు తామర అండి. కొన్ని పురాణాల ప్రకారము. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న గాయత్రి మంత్రం ఎవరి కోసం జపిస్తారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున వైకుంఠ చతుర్దశి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవటానికి, వ్యవసాయ పనులు చేసుకోవటానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక్క, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12:34 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 4 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.